ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమ ప్రభు పేరిట మీకు వందనాలు. మనము చాలా భయంకరమైనటువంటి కాలంలో ఉన్నాము. దేవునికి లోబడి మనము ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునేడలా మనం ధన్యులమవుతాము. తిమోతి 3 ప్రకారంగా చూసినట్టయితే అంచెదినములలో అపాయకరమైన కాలము వచ్చును. ఈ వాక్యము నెలవేరిపోయింది. పరిశుద్ధ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన లేఖనాలు పరిపూర్ణంగా జరుగుతున్నాయి. యుద్ధములను జరిపించువాడు ఆయనే, వాటిని మాన్పువాడు ఆయనే, విల్లు విరుసువాడు ఆయనే. ఎవరు ఆయన? బల పరాక్రమ గల దేవుడు, యుద్ధశూరుడు, మహోన్నతుడైన దేవుడు, యావత్తు ప్రపంచాలన్నిటినీ కూడా పాలించుచున్నవాడు, చూస్తున్నవాడు, గమనిస్తున్నవాడు. ఆయన చేతి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. రాత్రైనా పగలైనా, లోకాలైనా, మానవులైనా, జీవకోటి ప్రాణులైనా, సూర్యచంద్ర నక్షత్రములైనా ఈ కాలగమనమును కాలచక్రమును జరిపించేవాడు, నడిపించేవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా, బలాఢ్యుడైన దేవుడు. చూసారండి ఎంత గొప్ప దేవుడో చూసారా? ఇంకొక వాక్యం చూద్దాం. మనం చూసినట్టయితే ప్రవచనాలు నెలవేర్పులోకి వచ్చేసాయి. మనం ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథం 49:35లో నేను యాలాము యొక్క బలమును, అంటే ముఖ్యాధారమైనటువంటి వారి బలమును, వారి విల్లును విరిచివేయబోతున్నాను. యాలాము దేశము నేటికి దాని గురించి మనం ఆలోచించాలంటే ఇర్మియా గ్రంథం 49:35లో ఉంది. నేను యాలాము యొక్క బలమును, దాని యొక్క శక్తిని విరిసివేయబోతున్నాను, విల్లును విరిసివేయబోతున్నాను. విల్లును విరిసివేయటం అంటే బలమును తీసేస్తాను, విరిసివేయబోతున్నాను. యాలాము దేశము నేటికి ఏ దేశము అంటే ఇరాన్ దేశమే. బైబిల్లో ఉన్న యాలాము దేశం అంటే ఇరాన్ దేశం. బలమును తీసేస్తాను అంటున్నాడు. ఆ విల్లు విరిచివేయటం అంటే ఏంటంటే వారికి ఉన్నటువంటి సంపద, సామగ్రి, మందు, బాంబ్స్ కావచ్చు, ఏమైనా సరే, సైన్య బలము, వాటిని నేను బలము తగ్గించేస్తాను అంటున్నాడు. ఇది ప్రవచనం నాట, ఇదేదో మామూలుగా చెప్పింది కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తే ఏమనుందో తెలుసండి. అక్కడ నాకు మీరు వేరుగా ఉండి, ఏ మానవులైనా సరే, ఏ దేశమైనా సరే నాకు విరోధముగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి విరోధంగా ఉండి ఏమీ చేయలేం. ఎంత గొప్ప వారమైనా మనము మానవులము. కాబట్టి పరిశుద్ధ బైబిల్ యొక్క లేఖనాలు జరుగుతున్నవి. ఈ 2 దేశాలు ఎందుకు మరి ఇరాన్ మీద దాడి చేశాయి అంటే ఈ వాక్యము నెలవేరాలి. ట్రంప్ గారిని దేవుడే ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. విల్లు విరిసివేయటం అంటే సైన్య బలము, సంపద, ఆ దేశంలో ఉన్నటువంటి సంపదను తగ్గించేస్తాను, ఆ బలాన్ని, శక్తిని దెబ్బతీస్తాను అని అర్థం. ఇక ఇంకోటి ఏంటంటే నలుదిశలకు నేను చెదరగొడతాను. ఆ దేశం గురించి దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. నలుదిశలకు నేను చెదరగొట్టబోతున్నాను. నలుదిశముల వాయువులను యాలాము మీదకి రప్పించబోచున్నాను. చెప్పాను కదా, యాలాము దేశం అంటే ఇరాన్ దేశం అన్నమాట. నిజ దేవుడైన యెహోవా చెప్పిన నోటి మాటలు, ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు, లేఖనాలు నెరవేరుతున్నాయి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఉంది కదా. ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అంటే కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచాలన్నిటికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ మాటను మనం గుర్తుంచుకోవాలి. దేశములు, ఎన్ని దేశములైనా, ఎలాంటి దేశమైనా సరే, ఆ దేశము అల్లర్లకు కారణమైన ఏ దేశమైనా సరే, దేవునికి వ్యతిరేకంగా అల్లర్లకు కారణమైన ఏ దేశమైనా నేను చెదరగొడతానన్నాడు. చెదరగొట్టే పరిస్థితి వచ్చేసింది.
ఇప్పుడు శాంతి లేదు, ప్రజలకు నెమ్మది లేదు, భయం. అందుకనే బైబిల్లో కూడా ఉంది కదా, భర్త భార్యను అప్పగించును, భార్య భర్తను అప్పగించును, తండ్రి కొడుకును తండ్రి ఒకరినొకరు అప్పగించుకునే రోజు, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథులై చెదిరిపోయే రోజు. కువైట్ దేశము, దుబాయ్ దేశము, బెహ్రెను, సౌదీ దేశాలు, ఈ దేశాలన్నీ ఎంత భయంకరంగా ఉన్నాయో చూసారా? పాపం ఆ దేశాలు ఏమి యుద్ధం చేయకపోయినా కానీ వారికి శ్రమ. కాబట్టి బైబిల్ ప్రకారంగా జరగబోతున్నాయి అలర్ల గురించి, ఉగ్రవాదం గురించి. ఉగ్రవాదాన్ని అణచగలిగిన వాడు దేవుడే. ఎవరో ఒకరిని లేపుతూ ఉంటాడు. అల్లర్లను ఆపువాడు ఆయనే, యుద్ధములు జరిగించేవాడు ఆయనే, విల్లు విరుసువాడు ఆయనే. 2021 సంవత్సరము సెప్టెంబర్ 11వ తారీఖున భయంకరమైనటువంటి మారణ హోమం జరిగింది. అమెరికా మీద మారణ హోమం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ ఉన్న పాటున ఉలుక్కుపడ్డాయి. చాలా భయంకరమైనటువంటి సంగతులు ఉలుక్కుపడ్డాయి. అల్-ఖైదా సంస్థ అధిపతి ఒసామా బిన్ లాడెన్ మాస్టర్ ప్లాన్తో దాడి చేసినప్పుడు ఇంచుమించు 3,000 మంది ఉన్న పాటున చనిపోయారు. 3,000 మంది ఉన్న పాటున చనిపోయారు. ఊహించలేదు ఇలా జరుగుతాయని. ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కుపడ్డాయి. అయితే 2024 అక్టోబర్ 7వ తారీఖున హమాసు తీవ్రవాదులు ఇశ్రాయేలు మీద దాడి చేశారు. అనేక మంది సామాన్య ప్రజలు చనిపోయారు. కారణం ఏంటో తెలుసా? టెర్రరిజం, ఉగ్రవాదము నాశనము చేయాలని అమెరికాకి ఎందుకు ఇజ్రాయెల్తో ఏకమై ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకుందంటే, ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, ఉగ్రవాదాన్ని బలపరిచి ఉగ్రవాదాన్ని పోషిస్తున్న దేశము ఇరాన్ దేశమని అమెరికా తెలుసుకొని ఈ ఉగ్రవాదాన్ని ఏమైనా అణిసివేయాలి. కాబట్టి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా శాంతి కలిగజేయాలి. ప్రపంచ దేశాలకి నెమ్మది కలగాలంటే ముందు ఉగ్రవాదం అణిసివేయాలి. దేవుడైన యెహోవా ఒక మాట చెప్పాడు తెలుసా అండి? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. నరపుత్రుడా, ప్రవచనమెత్తి మాట చెప్పము. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నాకు విరుద్ధముగా పాపము చేసినదో అట్టి దేశమునకు నేను విరోధినై ప్రాణహానిని కలిగజేసి మనుషులనేమి పశువులనేమి ఆహారము లేకుండా తుడిసి వేస్తానన్నాడు. పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ బైబిల్లో వ్రాయబడిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. యేసు ప్రభు వారు కూడా ఏం చెప్పారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తే, ఏ మనుషులైనా ఏ అధికారులైనా నాకు విరోధముగా ఉండి, మీరు నాకు విరోధముగా ఉండి ఏమీ చెయ్యలేరు. ఏపాటి వాళ్ళమండి మనము? ఏపాటి వాళ్ళము? మానవమాతులం. మన ఆయుష్ అంతా 70 సంవత్సరములు, అధిక బలమైతే 80 సంవత్సరము. ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. అందుకని ఇజ్రాయెల్ దేశము అంటే యెహోవా యొక్క హస్తము ఇజ్రాయెల్ దేశానికి ఉంది, కాపుదల ఉంది. 121వ కీర్తనలో ఏముందో తెలుసా? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. భక్తుడు అనుకుంటాడు, లేదా మనం అనుకుంటాం ఎక్కడో ఒక చోటు నుండి మనకు సహాయం రావాలని. మనుషుల తట్టు చూస్తాము, ప్రభుత్వాల తట్టు చూస్తాము, అధికారుల తట్టు చూస్తాము, బంధువుల తట్టు కూడా చూస్తాం. ఏమీ రావు. ఏ మేలు జరగాలన్నా, ఏ మంచి జరగాలన్నా, ఏ కార్యం జరగాలన్నా, ఏ అద్భుతం జరగాలన్నా, ఏమైనా సరే ఆకాశమందు ఆసీనుడైన దేవుడైన యెహోవా యొద్ద నుండే మనకు రావాలి. హల్లెలూయా. ఆయన అక్కడ ఓకే అంటేనే, ఆయన అక్కడ అనుమతిస్తేనే జరిగేవి. కాబట్టి ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నాకు విరుద్ధముగా పాపము చేసినదో అట్టి దేశమునకు నేను ప్రాణహానిని కలిగజేసి మనుషులనేమి పశువులనేమి అంతటిని కూడా నేను
చూసారా? కాబట్టి ఇజ్రాయేల్ దేశానికి యెహోవా దేవుడు 121 కీర్తన, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్నాడు కదా. నాకు సహాయం యెహోవా వలన వచ్చును. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని నాకు విజ్ఞాపన చేస్తే నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరుస్తారన్నాడు. 2వ దినవృత్తాంతాలు 7:14. కాబట్టి నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమేన్. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రవచనం జరుగుతుందా లేదా? నెరవేరుతుందా లేదా? యెహోవా దేవుని యొక్క నోటి మాట అబద్ధం కాదు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా, యుగాలు అయిపోయినా ఆయన బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాక్యము నిరార్థము కాదు. సత్యదేవుని యొక్క మాటలు. నిజదేవుడైన యెహోవా భీకరుడు, భయంకరుడు, ఉగ్రుడు, మహాదేవుడు, మహోన్నతుడు, జీవాధిపతి, భూమి ఆకాశములు కలిగి చేస్తున్న దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, ఆది నుండి ఉన్నవాడు, అనువాడు ఆయనే, ఉన్నవాడు ఆయనే, సర్వదేశాల మీద ఆధిపత్యము గలవాడు ఆయనే, సర్వదేశములను పరిపాలన చేయువాడు ఆయనే, విల్లు విరుసువాడు ఆయనే, తెగ నరుకువాడు ఆయనే, శాంతింప చేయువాడు ఆయనే, సమాధాన పరచువాడు ఆయనే. అయితే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఆయన ప్రాణమును రక్తమును త్యాగము చేసి మన అపరాధములను తుడిసివేసి మనకి సమాధానమును కలిగజేసి స్వాతంత్రతమునిచ్చాడు. ఆయన వలన మనకు కృప దిగి వచ్చింది. ఆ కృపను బట్టే ఎంత భయంకరంగా మనుషులు తిరుగుబాటు చేసినా, భయంకరముగా పోరాటాలు చేసినా, ఉగ్రవాదము చేసినా, నరహంతకులుగా మారిపోయిన భయంకరులుగా ఈ కాలంలో కూడా వరుస వాయ లేకుండా ఎలా ఉంటున్నారండి? చిన్న పిల్లలను కూడా మానభంగం చేసి చంపేస్తున్నారు. ఎటువంటి కాలం ఇది? రోడ్డు మీద నడిసే భాగ్యం లేదు. అక్రమాలు జరిగిపోతున్నాయి. పట్టపగలు అక్రమాలు, దుర్మార్గము, దొంగ వ్యాపారం, తిరుగుబాటు, జాలి, దయ, ప్రేమ మానవులలో లేవు. మతోన్మాదం పేరు చెప్పుకుని ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఇది రాకడి కాలం. అందుకనే దుర్దినములు అన్నిటి అంతము సమీపముగా ఉన్నది. అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. మీరు స్వస్థ బుద్ధి గలవారై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమన్నాడు. ప్రియమైన ప్రజలారా, దైవజనమా, దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. సర్వలోకాల మీద ఆయనకు అధికారం కలిగిన దేవుడు ఈ భూలోక ప్రపంచమనంతా పరిశీలన చేస్తున్నాడు. మనుషుల ఆలోచనలు, మనుషుల బలాలు, మనుషుల శక్తి ఏమాత్రమో పనికిరావు. కాబట్టి నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుపడు నిద్రపోడు. ఎన్ని దేశాలు ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తినా, అది చిన్న దేశమైనా వారు ఎందుకు ఎదిరించగలుగుతున్నారు, పోరాడగలుగుతున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? ఆది దేవుడైన యెహోవా యొక్క బలం, ఆయన కాపుదల, ఆయన భద్రతనిస్తున్నాడు. కాబట్టి అన్ని దేశాలకి ఆయన భద్రతనిస్తాడు. ఎక్కడ అక్రమముగా ఉందో, ఏ దేశం అయితే అక్రమంగా, ఇందాక నేను చెప్పాను, అన్యాయంగా. కాబట్టి ట్రంప్ గారు కోరింది ఏంటంటే ఆ టైంలో ఇరాన్ని ఉరులు తీయటము ఆపేమని, ఉగ్రవాదాన్ని డెవలప్ చేయొద్దని, ఇకపోతే భయంకరమైన బాంబులు, అణుబాంబులు తయారు చేయవద్దని ఒప్పందము చేసినా కానీ మాట విననందున, కాబట్టి ఇక అమెరికా, ఇజ్రాయెల్ దేశం ఏకమై మరి యాక్షన్ తీసుకోవటం జరిగింది. ఏ యాక్షన్ తీసుకోవాలన్నా మానవుల వల్ల కాదు, ఆకాశమందు ఆసీనుడైన దేవుడైన యెహోవా వలన ఆ కార్యములు జరుగును. ఈ వాక్యం ఎన్నడూ మర్చిపోకూడదు. కారణం ఏంటంటే ఇది నిజమే. ఇర్మియా 49:35 నేను యాలాము యొక్క బలమును తీసివేస్తాను అన్నాడు. బలమునకు శక్తినైనను అన్ని తీసివేస్తానన్నాడు. నలుదిశలకు నేను చెదరగొడతానన్నాడు. ఈ యాలాము దేశం అంటే ఇరాన్ దేశమే. కాబట్టి వాక్యము ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక యెహెజ్కేలు 14:13 మరొకసారి గుర్తుంచుకోండి. ఏ దేశమైతే, ఏ అధికారి అయితే,
ఎవరైనా సరే, ఏ దేశమైనా, ఏ మనుషుడైనా సృష్టికర్తకు విరుద్ధముగా ప్రయత్నములు చేస్తూ ఉంటే ఆయన చూస్తూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన జీవము గల దేవుడు. ఆయన ఉగ్రుడై తొందరగా వచ్చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప ప్రజలందరినీ కాపాడుతుంది. ఒక విషయం చూడండి, నిజముగానే ఆ పరిస్థితులలో ఒకనాడు ఒక కాలమున ఇశ్రాయేలులు చెదరగొట్టబడినప్పుడు, నలుదిశలకు ఇశ్రాయేలులు చెదిరిపోయినప్పుడు యేసు ప్రభు వారి యొక్క ఉపమానం అంజూరపు చెట్టు లేతదై సిగురించును. పత్రిక పాఠములో అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలీల జాతి వృక్షం. వారు మరలా సిగురిస్తారు. వారు మరలా సొంత దేశానికి వస్తారు. వారు రాజ్యాన్ని స్థాపించుకుంటారు. ప్రపంచ దేశంలో నుండి ఇజ్రాయేల్ దేశమును కొట్టివేయాలని ఎన్ని దేశాలు ప్రయత్నము చేసినా, ఎంతమంది కుతంత్రాలు పడినా ఆ దేశం పక్షమున దేవుడైన యెహోవా చూస్తున్నాడు. ఆయన బలమునిస్తున్నాడు. ఆ టైంలో, ఆ కాలంలో ఇశ్రాయేలులు చెదరగొట్టబడినప్పుడు ఏ దేశవాసులు కూడా వారిని చేర్చుకోలేదు. ఆమేన్. కానీ మన భారతదేశం, నా భారతదేశం, మన భారతదేశం ప్రేమ కలిగిన దేశం, ఆప్యాయత అనురాగములు కలిగిన దేశం. ఆ ఇశ్రాయేలీలను మన భారతదేశం చేర్చుకున్నది. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరినీ కూడా మన భారతదేశం ఆదరించింది, చేర్చుకున్నది, ప్రేమ చూపింది, వారిని ద్వేషించలేదు. అందుకే నా దేశం, నా భారతదేశం, నా భారతదేశం స్వచ్ఛ దేశం. నా భారతీయులలో ప్రేమ ఉంది. మన భారతదేశంలో ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఆప్యాయత ఉన్నది. అందుకే దేవుడైన యెహోవా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన భారతదేశమును ఎంతో ప్రేమిస్తున్నాడు. చూసారండి, ఇశ్రాయేలీలను ఆనాడు ఆదుకున్నది భారతదేశం. అందుకనే భారతీయులంటే ఆ ఇజ్రాయెల్ దేశానికి ఎంతో ప్రేమ, సహవాసము. ఒక మాట గుర్తు తెచ్చుకుంటున్నాను నేను. ఆనాడు దావీదు కాలంలో సౌలు దావీదును తరుముతుంటే దేవుని ప్రేమ, దేవుని కృప సౌలు కుమారుడైన యోనాతానులో ఉండి దావీదుకి సహకరించాడు. దావీదుకి సహకరిస్తూ, హెచ్చరిస్తూ, భద్రతనిచ్చి, ప్రేమను చూపి, ఆప్యాయతను చూపినది యోనాతాను. అది దేవుని ప్రేమ. అలాగే మన భారతదేశం ప్రేమించే దేశం, రక్షించే దేశం, ఆదుకునే దేశం. అంత గొప్ప భారతదేశంలో మనం అందరము ఉన్నాం. కాబట్టి మన భారతదేశము చాలా గొప్పగా గౌరవార్థముగా చెప్పుకోదగ్గ దేశం. ఆనాడు ఇశ్రాయేలులను చేర్చుకుని ఆదరించింది మన భారతదేశం. జై భారత్, నా దేశం. కాబట్టి దేవుడు మన భారతదేశమును ఎంతో ప్రేమిస్తున్నాడు. అన్ని దేశాల్ని ప్రేమిస్తున్నాడు. ఆపత్కాలములో, ప్రమాదకరమైన కాలములో ఇజ్రాయేలులు చెదిరిపోయినప్పుడు, అంటే మొదటి శతాబ్దం 70లో గొబలు వారు చెరబట్టబడి మరి చెదరగొట్టినప్పుడు నలుదిశలకి చెదిరిపోతే ఆదరించింది భారతదేశం, ప్రేమ చూపింది భారతదేశం, చేర్చుకున్నది భారతదేశం. కాబట్టి మన భారతదేశంలో ఉన్న జవానులు, ప్రధానమంత్రి, అందరూ అధికారులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన భారతదేశం కోసం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అన్ని దేశాలకి సమాధానం కావాలని ప్రార్థన చేయాలి. సమాధానపరచమని ప్రార్థన చేద్దాం. అర్లర్లు ఆగిపోవుని కాక. కాబట్టి ఉగ్రవాదమును అణిసివేయాలని, టెర్రరిజాన్ని అణిసివేయాలని, ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ బలమునిస్తున్న దేశమేమో ఏ దేశమో దేవునికి తెలియదా? అన్నీ తెలుసు. కాబట్టి దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. అమెరికా దేశం కోసం ప్రార్థన చేద్దాం. మిగతా దేశాలు మరలా అలాగే ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఇరాన్ కోసం ప్రార్థన చేద్దాం. సర్వ ప్రపంచ దేశములన్నీ కూడా క్షేమంగా ఉండాలని, అందరూ ఒకటై ఉండాలని ఎవరు వంతుగా వాళ్ళు మనం ప్రార్థన చేస్తే దేవుని రాకడ సమీపం అయిపోయింది. ఇక ఈ భూలోకాన్ని ఆయన తుడిసిపెట్టే రోజుల దగ్గరకు వచ్చేసాయి.
కారణం తెలుసా మీకు? జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో చూసినట్టయితే అక్కడ బల పరాక్రమ గల దేవుడైన యెహోవా అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఏమీ విడవకుండా, ఏ దేశమును విడవకుండా లోకమంతటిని నేను తుడిసివేయబోతున్నాను. ఏది విడవకుండా నేను నా చేతులతో లోకమును తుడిసివేయబోతున్నాను. ఎంత బలమైన చెయ్యి! ఆయన తన చెయ్యి చాపి ఈ భూలోకములను తుడిసివేయబోతున్నాడంట. ఆ వాక్యాన్ని చదువుకోండి. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. దేవునికి లోబడదాం, ఒకరినొకరిని ప్రేమించుకుందాం, ఒకరినొకరిని గౌరవిద్దాం. గస్తీ కాస్తున్నటువంటి సైనిక దళాల కోసం ప్రార్థన చేద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రధానమంత్రుల కోసం ప్రార్థన చేద్దాం. మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని మరి ఎంతగానో ప్రేమించి పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి అయిన మోడీ గారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క అధికారుల కొరకు మనము క్రైస్తవులుగా ప్రార్థన చేయాలి. జాతి మత కుల భేదం ఏమీ లేదు. అందరము ఒక్క తండ్రి బిడ్డలమే. భక్తి చెయ్యాలి. మనకి లోకం శాశ్వతం కాదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ జీవ మార్గమైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొక్క ప్రేమలో, ఆయన కృపలో మనము ప్రేమను పంచిపెట్టి వారిగా ఉందాం. ప్రార్థన చేసి ఈ భయంకరమైన పోరాటములు అణిగిపోవాలని ప్రార్థన చేద్దాం. యుద్ధములు ముగిసివేయబడాలని ప్రార్థన చేద్దాం. మన దేశాలన్నిటికీ సమాధానం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.